1979లో వారంతా యువకులు మంచి ఆశయంతో యువజన సహాయ సంఘంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి సంక్రాంతికి పేదలకు వస్త్రదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఏటా తమకు తగ్గ స్థాయిలో పేదలకు వస్త్రదానం చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 39 ఏళ్లు గడిచాయి. యువకులు కాస్త పెద్దవారయ్యారు. కానీ వారిలో ఉత్సాహం, సేవాభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నేటికి యువజన సహాయ సంఘం సభ్యులుగా అదే పేరుతో ముందుకు వెళ్తూ వేలాది మంది పేదలకు వస్త్రదానం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సంక్రాంతికి పేదలకు వస్త్రదానం నిర్వహించే యువజన సహాయ సంఘం సభ్యులు ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మండపేట ఒల్లూరివాది వీధిలోని పెద్దనూతి వద్ద పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఆలమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, విశ్రాంత ఉపాధ్యాయులు గుంటూరు సాంబశివరావులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 2000 మందికి పేదలకు అతిథుల చేతుల మీదుగా దుప్పట్లు, చీరలు, పంచెలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన మాట్లాడుతూ ఏటా లక్షలాది రూపాయలు వెచ్చించి వేలాది మంది పేదలకు వస్త్రదానం నిర్వహిస్తున్న యువజ సహాయ సంఘం సభ్యుల సేవలు చిరస్మరణీయమని నిలిచిపోతాయన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సహాయ సంఘ సభ్యులంతా పాల్గొన్నారు.